ఇవాళ దసరా నవరాత్రుల్లో 5th డే అండి. పంచమి, పంచభూతేసి, పంచసంఖ్యోపచారిణి అన్నట్టు ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ ఏమో సగ్గుబియ్యం తీసుకున్నాను, ఒక ఫుల్ గ్లాస్ ఏమో బర్యాల్డ్ మిల్లెట్స్ తీసుకున్నానండి. ఈ రెండు కూడా మిక్సీ గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసాను అనమాట. మనకి ఎంత కావాలో అంత ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అందులో కొంచెం సాల్ట్ను పెరుగు వేసేసి కలిపేసుకోవాలి. దానిలో పోపు తడక అనమాట. కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఏమో అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది పోపు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఆవాలు అవన్నీ వద్దులేండి, మనం ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, ఫాస్టింగ్ ప్రసాదం కాబట్టి జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇడ్లీలాగా ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే బాగుంటుందండి. తడక పెట్టేసేసుకుని దాంట్లో కొంచెం ఏంటంటే ఈనో కూడా వేయండి. ఈనో వేస్తే బాగా ఉబ్బి మంచిగా వస్తాయి ఇడ్లీలు. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి దసరాలకి ఈ ప్రసాదం బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారండి. ఒకసారి